హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసిర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసిర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ గురించి చెప్తాను. సో ఆ యొక్క అప్లికేషన్ ఏమంటే, జనరల్గా ఫ్రెండ్స్ మనకు నచ్చని వాళ్ళు మనకు రిపీటెడ్గా కాల్స్ చేసి ఇబ్బంది పడినప్పుడు, సో వాళ్ళ నుంచి మనం ఎలా మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా దానికోసం అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కాల్ బ్లాగర్ అని మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క ఐకాన్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత సింపుల్గా మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ యొక్క మొబైల్కి కాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనకు రింగ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కాల్ చేస్తున్నాను ఈ యొక్క మొబైల్కి. సో మనకు ఈ విధంగా ఇప్పుడు రింగ్ అవుతుంది కదా మొబైల్. సో ఇప్పుడు నేను ఈ మొబైల్ని, అంటే ఎవరైతే విసిగిస్తున్నారో వాళ్ళ యొక్క నంబర్ని ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీకు ఏ మొబైల్ అది కాల్ లాక్స్లో ఉందా, లేదా కాంటాక్ట్స్లో ఉందా, లేదా ఇన్పుట్ నెంబర్ ఉందా, లేదా బిగిన్స్లో ఉందా, అంటే ఏ నెంబర్తో బిగిన్ అవుతుందో అదే. ఇక్కడ నుంచి నేను సపోజ్ నాకు కాంటాక్ట్స్లో సేవ్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క నంబర్ మై న్యూ అని సేవ్ చేస్తున్నాను కదా, మీరు సింపుల్గా ఆ యొక్క నంబర్ దగ్గరకు వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క నంబర్ని నేను టిక్ చేసి ఓకే చేసేస్తున్నాను. సో నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. సో ఫ్రెండ్స్, నేను ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఎదుటి వాళ్ళని బ్లాక్ చేసి వాళ్ళకు కనిపెట్టకుండా ఈ విధంగా అయితే బ్లాక్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.